హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ వయస్సు 60 సంవత్సరాలు దాటిందా? సో, మానసికంగా గందరగోళాన్ని మీరైతే ఇలా తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఈ వీడియోలో చూస్తాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వృద్ధాప్యంలో ఏమిటి గందరగోళం? సో, 4వ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు క్లీనింగ్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా వారికి ఒక ప్రశ్న అడగబడుతుందండి. అది ఏమిటి అంటే, 60 సంవత్సరాలు దాటిన వారిలో మానసిక గందరగోళాన్ని గల కారణాలు ఏమిటి అనైతే ఈ మెడికల్ స్టూడెంట్స్ అడగబడుతుంది. సో, అందులో కొందరి సమాధానం తలలో కణుతులు వచ్చి అని అయితే చెప్తూ ఉంటారు. కానీ అలా అయితే కాదండి. మెడికల్ విద్యార్థులు అయితే అల్జీమర్స్ యొక్క ప్రభావం లక్షణం అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా కాదు, సరైన సమాధానం విని వాళ్ళంతా అవాక్కయ్యారండి. అంటే ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నారు. సో, సరైన సమాధానం ఏంటంటే నిర్జలీకరణం, అంటే డీహైడ్రేషన్. ఇది ఒక జోక్లా ఉండి ఉండొచ్చు, కానీ ఇదే నిజమండి. డీహైడ్రేషన్ వల్లే ఈ విధంగా గందరగోళం అనేది వృద్ధులలో, అంటే 60 సంవత్సరాలు దాటిన వారిలో కనిపిస్తూ ఉంటుంది. సో, 60 ఏళ్ళు పైబడిన వ్యక్తుల్లో సాధారణంగా దాహం అనుభూతి ఆగిపోతుందండి. సో, తత్ఫలితంగా ద్రవాలు తాగడం మానేస్తారు. ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేయడానికి ఎవరూ లేనప్పుడు వారు త్వరగా డీహైడ్రేట్ అయితే అయిపోతారండి. పైగా ఇప్పుడున్న ఎండలకి మరీ ఎక్కువగా అయితే ఇలా జరుగుతుంది. సో, నిర్జలీకరణం తీవ్రమైనది మరియు మొత్తం శరీరాన్ని ప్రభావితం అయితే చేస్తుందండి ఇది. సో, మొత్తం ఆకస్మిక మానసిక గందరగోళం, రక్తపోటుతో తగ్గించడము, గుండె దడ పెరగడము, అంజినా అంటే ఛాతీ నొప్పి, కోమా మరియు మరణానికి కూడా దారితీయవచ్చండి. సో, ద్రవాలు తాగడం మర్చిపోయే ఈ అలవాటు 60 సంవత్సరాలలో ప్రారంభమవుతుంది. మన శరీరంలో కేవలం 50% కంటే ఎక్కువ నీరు ఉంటే 60 ఏళ్ళు పైబడిన వారికి నీటి నిల్వ అయితే ఉంటుంది. ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో ఒక భాగం. ఇక్కడ మరొక ఇబ్బంది ఉంది. అదేమిటంటే వారి నిర్జలీకరణానికి గురైనప్పటికీ వారు నీరు త్రాగాలనైతే భావించరు. ఎందుకంటే వారికి అంతర్గతంగా సమతుల్య విధానాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. సో, వారికైతే అర్థమవుదండి నీళ్ళు దాహం అని తాగాలి అని చెప్పేసి. సో, దీనికి కారణం ఏమిటంటే, ఏం చేయాలి అంటే 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులందరూ కూడా సులభంగా డీహైడ్రేట్ అవుతారు. వారికి తక్కువ నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు, వారి శరీరంలో నీటి కొరతను అనుభూతి వారు చెందరు కాబట్టి. సో, ఆ సెన్స్ అయితే ఉండదు. ఇంకా 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ కూడా వారి ప్రతిచర్యలు మరియు రసాయన విధుల పనితీరు వారి మొత్తం శరీరాన్ని అయితే దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల 60 సంవత్సరాలు దాటిన వారంతా కూడా ముఖ్యంగా 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. అవి ఏంటంటే నీరు, ద్రవాలు, అంటే నీరు కానీ జ్యూస్ కానీ, సో, ద్రవ రూపంలో ఉన్న వాటిని త్రాగడం అలవాటు చేసుకోండి. ద్రవాలలో నీరు, రసాలు, అలాగే గ్రీన్ టీ కానీ, కొబ్బరి నీరు కానీ, సూప్ మరియు పుచ్చకాయ, ఈ విధంగా పైనాపిల్ వంటి వాటిని, నీరు అధికంగా ఉండే పండ్లు అయితే ఎక్కువగా తీసుకోవాలండి. ఇంకా రెండో విషయం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి 2 గంటలకు ఒకసారి తప్పకుండా కొంత వాటర్ అయితే తాగాలండి. రిమైండ్ చేసుకొని 2 గంటలకు ఒకసారి అయితే తప్పకుండా నీరు తాగవలసి అయితే ఉందండి. సో, ఇది వేసవి కాలం కావున 60 దాటిన వారందరూ కూడా సాధారణంగా ఏర్పడే డీహైడ్రేట్ ప్రభావాన్ని తగ్గించడానికి తగిన రీహైడ్రేషన్ ఏర్పరచుకోవడం ఎంతైనా అవసరం అండి. సో, కాబట్టి తప్పకుండా, పైగా ఇప్పుడున్న ఎండలకి తప్పనిసరి పరిస్థితి కాబట్టి మీరైతే ఎప్పటికీ ఒక 2 గంటల తర్వాత డే టైం అంతా కూడా మీరైతే ఒక గ్లాసుడు కానీ అలా వాటర్ తాగడం అయితే అలవాటు చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.